హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో భేటీ అయినప్పుడు తీసిన ఫోటోలు చూస్తేనే మా వైసీపీ వాళ్ళ కడుపులు తరుక్కుపోతున్నాయి, మండిపోతున్నాయి. అలాంటిది ఈ కుర్ర మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, శాల్వా కప్పి బొకేలు ఇవ్వడం, పక్కన కూర్చొని కబుర్లు చెప్పడం ఎలా జీర్ణించుకోగలం? ఎన్ని ఈనో ప్యాకెట్లు వేసుకుంటే ఈ కడుపు మంట చల్లారుతుంది? ఆయన నారా లోకేష్ చిన్నపిల్లాడు. ప్రధానితో, రాష్ట్రపతితో, కుదిరితే డొనాల్డ్ ట్రంప్, పుతిన్లతో కూడా ఫోటోలు దిగాలనుకుంటాడు. కానీ ఈ మోదీకి ఏమైంది? నారా లోకేష్ని అలా పక్కన కూర్చోబెట్టుకొని కబులు చెప్పడం ఏంటి? ఆ ఫోటోలు దేనికి? మా ప్యాలెస్లో ఎన్ని టీవీలు బద్దలు కొట్టినా అర్థం కావడం లేదు. ఆనాడు నారా లోకేష్తో మేము ఎలా ఆడుకున్నామో ఇప్పటికీ మా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మొద్దబ్బాయని, బొద్దబ్బాయని, తండ్రి చాటు బిడ్డ అని, కనీసం తెలుగులో సరిగ్గా మాట్లాడడం కూడా రాదు అంటూ తీసి పడేసాం కదా. కానీ ఈ రాజకీయాలకు పనికిరానని మేము తీసి పక్కన పడేసిన ప్రతి ఒక్కడు ఇలా షార్ప్ అయిపోతున్నారేంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రఘురామకృష్ణంరాజు, అయ్యన్న పాత్రుడు ఇలా మేము ఎవరిని టచ్ చేస్తే వాళ్ళ సుడి తిరిగిపోతుంది. పెద్ద పెద్ద పదవులు, రాజభోగాలు కూడా అనుభవిస్తున్నారు. కానీ అదే సేమ్ చేత్తో మా వాళ్ళని ఎవరు టచ్ చేసినా వెళ్ళి జైల్లో పడుతున్నారేంటో. చివరికి మాతో సావాసం చేసిన పాపానికి పాపం ఆ పెద్దాయన ముద్రగడ కేసీఆర్ పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది. ఇక మా చెయ్యి మాకు భస్మాసుర హస్తం లాంటిదేమో. అదే చెయ్యి ఎదుటి వాళ్ళకి అమృత హస్తంగా మారడం ఏంటి? అసలు మాకు భస్మాసుర హస్తంగా మారడం ఏంటి? అసలు ఎందువల్ల? అరే కనీసం అక్కడ ఇంకొక కొత్త టీవీ పెట్టరా, ప్యాలెస్లో ఉన్న టీవీలన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయించుకు తీసుకురంట్రా అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కడుపు మంట తగ్గేది ఎలాగో ఏంటో వెయిట్ చేసి చూడాల్సిందే.